ఆన్ విచ్ డే ఈ శాటిలైట్ టెక్నాలజీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్? మన భారతదేశంలో ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని, సాంకేతిక దినోత్సవాన్ని కాదండి, జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది వేరు. ఇది ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అంటే ఉపగ్రహ రిలేటెడ్గా ఈ రోజును మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏప్రిల్ 9th, ఏప్రిల్ 19th, మే 9, మే 19th. ఏ రోజునండి? ద రైట్ ఆప్షన్ ఈస్ ఏప్రిల్ 19th. ఏప్రిల్ 19th ఎందుకు ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారయ్యా అంటే 1975 ఏప్రిల్ 19న మన భారతదేశానికి చెందినటువంటి ఆర్యభట్ట అనేటువంటి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని మన భారతదేశం నుంచి ప్రయోగించడం జరిగింది. అంటే మన భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏంటయ్యా అంటే ఆర్యభట్ట. దీన్ని ఎప్పుడు ప్రయోగించారయ్యా అంటే 1975 ఏప్రిల్ 19న. మరి ఏ నౌక సహాయంతో అయ్యా అంటే రష్యా దేశానికి చెందినటువంటి కాస్మోసిస్ 1 అనేటువంటి వాహక నౌక ద్వారా ఆర్యభట్ట అనేటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న మనం ప్రయోగించడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 19న ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం. మరి ఇక్కడే మనం కొన్ని పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి, మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఫిబ్రవరి 28వ తారీఖు మనం సైన్స్ డేని జరుపుకుంటాం. ఎందుకండి, రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి రోజుని పురస్కరించుకొని మనం నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. అదే మే 11 తీసుకున్నాం అనుకోండి, మరి మే 11 యొక్క ప్రాధాన్యత ఏంటండి? పోఖ్రాన్లో మన భారతదేశం మొట్టమొదటిగా నిర్వహించినటువంటి అణు పరీక్షను గుర్తుగా మనం ప్రతి సంవత్సరం మే 11ను సైన్స్ అండ్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. అంటే సైన్స్ డే వచ్చేసి ఫిబ్రవరి 28 అయితే, మే 11 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ డే అయితే, మరి ఏప్రిల్ 19 వచ్చేసి ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ 3 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ రిలేటెడ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.